దువ్వాడ మాధురి గారు హౌస్లోకి వచ్చిన తర్వాత బిగ్ బాస్ హౌస్లో హార్మోని అంతా దెబ్బతిన్నది, గొడవలు స్టార్ట్ అయిపోయినాయి, బాగాలేదు అని ఎంతమంది అనుకుంటున్నారు. లేదంటే దివ్యల మాధురి గారు వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా గొడవలు స్టార్ట్ చేసింది, కావాల్సిన రచ్చ అవుతుంది, మాకు కావాల్సింది ఇదే కదా అని ఎంతమంది అనుకుంటున్నారు. ఈ వీడియోతో తెలిసిపోవాలి మనకు. ఎందుకంటే ఆమె మామూలుగా గెలికట్ల ఒక్కొక్కరిని అందరినీ గెలికిపడేసింది. ఇప్పటికీ మన కళ్యాణ్ గెలికేసింది, దివ్యతో గొడవ వేసుకుంది, సంజనాతో గొడవ వేసుకుంది, రీతుతో గొడవ వేసుకుంది, ప్రతి ఒక్కరితో గొడవ వేసుకునే ఆలోచనలో ఉంది. అండ్ ఫస్ట్ వాళ్ళు క్లియర్గా చెప్పినట్టు బంధుత్వాలు విడగొట్టేస్తామని చెప్పేసి వచ్చిన టీం అంతా కూడా అదే టార్గెట్లో ఉన్నారు. ఈమె మాత్రం మామూలు రఫ్గా మాట్లాడట్లా, అసలు చిన్నగా ఎప్పుడు మాట్లాడినట్టు అనిపించట్లా. ఆమె మాట్లాడితేనే కొట్లాడినట్టు ఉంటుంది, మాట్లాడితేనే తిట్టినట్టు ఉంటుంది. సో వీళ్ళందరికీ అది అలవాట్లేదు. ఇన్ని రోజుల నుంచి ఎవరు అంత వాయిస్తో మాట్లాడడం లేరు కాబట్టి వీళ్ళందరూ చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. సో గంటకు గొడవ అయితే చేసేస్తుందంట మాధురి గారు. సో మీ అందరి అభిప్రాయం దివ్యల మాధురి గురించి కింద కామెంట్లో తెలియజేయండి. నాకైతే సరే, నేను తర్వాత చెప్తాను నా గురించి ఏమనుకుంటున్నాను అనేది. మీ కామెంట్స్ అయితే తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను మీకు అనమాట.